రాష్ట్రంలో తొలిసారిగా ఇసుకతో ఏర్పాటు చేసిన శిల్పాలను నిజామాబాద్ జిల్లాలో ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ఇసుక శిల్ప ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంటుంది. ఇసుకతో తయారు చేసిన రకరకాల దేవతా విగ్రహాలు, సామాజిక స్పృహ కలిగించే అనేక విగ్రహాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. స్థానిక కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డి ఆహ్వానంతో ఈ ప్రదర్శనను ఆర్మూర్లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారిగా ఇసుకతో తయారు చేసిన శిల్పాలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు విజయవాడకు చెందిన ప్రముఖ సైకత్ శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఎగ్జిబిషన్లో ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. దశావతారాలు, కూర్మ, మత్స్య, ఆదివరాహ, నృసింహ, శ్రీవామ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేశారు. 10 దేవతలతో పాటు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి, వినాయకుడు, అమ్మవారు ఇలా 12 రకాల శిల్పాలను ఏర్పాటు చేశారు. తప్పకుండా ఆర్మూర్ ప్రాంతం నిజామాబాద్ జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి మంచి ఒక శాండ్ స్కల్ప్చర్ ఫస్ట్ టైం తెలంగాణలో మన ఆర్మూర్లో పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా వచ్చి ఈ మ్యూజియాన్ని అవతారాలని చూడాల్సిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క అవతారం చూస్తుంటే రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ దేవుడే వచ్చి కొలు ఉన్నాడు అన్నట్టుగా చాలా చాలా బాగుంది. అసలు ఇక్కడ ఆర్మూర్లో చేయడం అనేది మన తెలంగాణలో ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు నిజామాబాద్ నుంచి కానీ ఆర్మూర్ నుంచి కానీ మన తెలంగాణలో ఎక్కడున్నా సరే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో మన శాండ్ ఆర్ట్ అనేది ఫస్ట్ టైం కాబట్టి మనకి బీచ్లు లేవు, మనం ఏది చూడలేము కాబట్టి ఇక్కడ శాండ్ ఆర్ట్ లైవ్లో చూసి ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. ఈడ అన్ని ఐడల్స్ చాలా చాలా బాగున్నాయి. విష్ణు ఒక అవతారం సూపర్గా ఉంది. ఎంట్రన్స్ కూడా బాగుంది. గణేష్ తోటి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరా అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం. ఆకునూరు బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఒక ప్రఖ్యాత ఇసుక కళాకారుడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఇతను ఇసుకతో అద్భుతమైన సృజనాత్మక శిల్పాలను చెక్కడంలో ప్రసిద్ధి చెందారు. చిత్రలేఖనం, సైకత శిల్పాలతో పాటు పెన్సిల్ చెక్కడం, యానిమేషన్ వంటి ఇతర కళల్లో కూడా ఆరితేరినవారు. ప్రభుత్వం నుంచి 8 నేషనల్ అవార్డ్స్తో పాటు 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 ప్రభుత్వ పురస్కారాలను అందుకున్నారు. తన చేతులతో అద్భుతమైన కథలను ఇసుకతో చెప్పగలడు. చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఉన్న ఆసక్తి, డిగ్రీ సమయంలో ఇసుక శిల్పం చేయడం ద్వారా శాండ్ ఆర్ట్పై దృష్టి సారించారు. దాదాపు 10 రోజుల నుంచి 500 టన్నుల ఇసుకని వాడి సైకత శిల్పాలని తయారు చేస్తున్నాం. ఏ అవతారాలు ఉన్నాయి, అవతారాలు ఏ యుగంలో ఏం జరిగిందనేది కూడా ఇక్కడ బ్యానర్స్ పెట్టి చాలా గొప్పగా క్రియేట్ చేశారు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ స్పిరిట్లోనూ ఒక ఆధ్యాత్మిక వైబ్తో జనాలందరినీ అట్రాక్ట్ చేస్తుంది. నేను ఇప్పటి వరకు యూరప్, లాట్వియా అలాగే ఇతర దేశాల్లో కూడా నేను శాండ్ స్కల్ప్చర్స్ చేశాను. ఈ అవతారాలను పిల్లలకి ఎడ్యుకేట్ చేసి ఈ శాండ్ స్కల్ప్చర్ మీద ఎలా చేశారనే ఒక మెస్మరైజింగ్ మూమెంట్ని మీరు పొంది ఎంజాయ్ చేసి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇసుక శిల్పాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జనవరి నెల మొత్తం ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆర్మూర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.